నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ఒకటా రెండా ఏకంగా 3 ఏళ్లుగా నాయనా పులి వచ్చే కథలు గిర్రున గిరగిరా తిరుగుతున్నాయి. ఇదిగో ఇక్కడ ఐఈడి, ఇదిగో ఆర్టీఎక్స్, మరికొన్ని గంటల్లో పేల్చేస్తున్నామంటూ అజ్ఞాత ఆకతాయిలు పోలీసులతో ఈ మెయిల్ ఆట ఆడుతున్నారు. పాపం పోలీసులు పరుగులు తీస్తూనే ఉన్నారు. బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, స్నీపర్ డాగులు ఉరుకులు పెడుతున్నాయి. కడకు ఇది తప్పుడు సమాచారం అని ఊపిరి పీల్చుకుంటున్నాయి. ఇక తిరుపతి జనమే కాదు, ప్రపంచంలోని తిరుపతి వెంకన్న భక్తజన కోటి కూడా బాంబు బెదిరింపు మెయిల్స్, కాల్స్కు అదరటం లేదు, బెదరటం లేదు. కానీ ఒకటే ప్రశ్న జనకోటిని వేధిస్తోంది. 3 ఏళ్లుగా ముప్పు తిప్పలు పెడుతున్నా, పరాచకాలు ఆడుతున్నా అజ్ఞాతక అగంతుల జాడను మన నిఘా వ్యవస్థ ఎందుకు పసిగట్టలేకపోతోంది? అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో శత్రువుల గుట్టుముట్టును రట్టు చేసే నిఘా వ్యవస్థ ఎక్కడ నీరు కారింది? ఎలా దారి తప్పింది? ఇంతకీ ఈ రహస్య దుండగులను పట్టుకోగలమా లేదా? ఇవి ప్రస్తుతం ప్రజానీకం సంధిస్తున్న ప్రశ్నలు. అవును, అటు దసరా సందడి, ఇటు తిరుమలలో బ్రహ్మోత్సవాలను టీటీడీ మహావైభవంగా నిర్వహించింది. ఇందుకు ఏపీ ప్రభుత్వం అధికారులను ప్రశంసించింది. ఈ మురిపం ఎంతోసేపు నిలబడలేదు. గత శుక్రవారం 2 ఈమెయిల్స్ పోలీసులను ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఐఎస్ఐ, ఎల్టీఈ తిరుపతిపై ఫోకస్ పెట్టాయని, తిరుపతిలోని 4 ప్రాంతాల్లో ఆర్డీఎక్స్, ఐఈడి బాంబులు రెడీగా ఉన్నాయని, ఇవన్నీ కోయంబత్తూరు నుంచి ఆపరేట్ చేస్తున్నామని, మరికొన్ని గంటల్లో యాక్టివేట్ అవుతాయని ఈమెయిల్స్లో అదరగొట్టారు. ఇదంతా తప్పుడు కథ అనుకుంటూనే తిరుపతి పోలీసులు బాంబుల అన్వేషణకు పరుగులు తీశారు. ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్, విష్ణు నివాసం, శ్రీనివాసం, కపిలతీర్థం, గోవిందరాజస్వామి ఆలయాల్లో తనిఖీలు చేశారు. బాంబులు లేవు. ఇవన్నీ తప్పుడు మెయిల్స్గా నిర్ధారించారు. ఇక శని, ఆదివారాల తేదీల్లోనూ బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. మళ్ళీ అదే కథ. అలిపిరి, విష్ణు నివాసాల్లో తనిఖీలు తప్పలేదు. ఇక ఏపీ సీఎం సొంతూరు నారావారిపల్లెలో పోలీసులు జల్లెడ పట్టారు. ఈ 2 రోజులు నానా రకాల చెకింగ్లు చేశారు. మళ్ళీ సోమవారం మరో మెయిల్ వచ్చింది. మంగళవారం సీఎం చంద్రబాబు తిరుపతికి వస్తున్నారు. ఈ తరుణంలో హెలిప్యాడ్స్ ను పెయిల్ చేయడానికి ఐఈడీలు రెడీ చేశామని అజ్ఞాతమూక హెచ్చరించింది. ఈసారి మళ్లీ పోలీసులు పరుగులు పెట్టారు. హెలిప్యాడ్ ఏర్పాటు చేసిన శ్రీ వెంకటేశ్వర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో తనిఖీలు చేశారు. ఏ తేడా లేకుండా అది కూడా తప్పుడు సమాచారం అని తేల్చారు. 3 ఏళ్లుగా మెయిలాటలు ఆడుతున్నారు. తిరుపతి నగరంలో గత 3 ఏళ్లలో 5 సార్లు బాంబు హెచ్చరికలు తెరమీదికొచ్చాయి. ఇవన్నీ తప్పుడు బెదిరింపులేనని తేలింది. ఒకసారి ఆ సంఘటనలను గుర్తు చేసుకుందాం. అక్టోబర్ 24 లీలామహల్, కపిలతీర్థం, అలిపిరి ప్రాంతాల్లోనే తిరుమల బైపాస్ రోడ్లో 3 హోటళ్లు, రామానుజ సర్కిల్లో మరోటి కలిపి మొత్తం 4 హోటల్స్ను పేల్చివేస్తామని సాయంత్రం 5 గంటలకు మెయిల్స్ వచ్చాయి. అలాగే అక్టోబర్ 25, 2024 తిరుపతిలోని 3, తిరుచానూరు ప్రాంతాల్లో 1, మొత్తం 4 హోటళ్లకు జాఫర్ సదీక్ అరెస్టుపై అంతర్జాతీయ ఒత్తిడి తీసుకురావడానికి ఈమెయిల్ పంపించారు. బాంబ్ స్క్వాడ్ తనిఖీ చేసింది. మళ్లీ పాత కథే హడావిడి చేసింది. అక్టోబర్ 26 రాజ్బార్గ్ హోటల్, వైస్రాయ్ హోటల్ 2 ప్రముఖ హోటల్స్లోని పైప్ లైన్లలో సల్ఫర్ ఆధారిత ఐఈడి బాంబులు రెడీగా ఉన్నాయని, ఉదయం 10:35 యాక్టివేట్ అవుతాయని హెచ్చరించారు. లీలామహల్, కపిలతీర్థం, అలిపిరి సమీపంలో 3 హోటల్స్ పేల్చేస్తామని ఈమెయిల్స్ వచ్చాయి. నార్కోటిక్స్ కేసులో జైలుకు వెళ్లిన అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లర్ జాఫర్ సాదిక్ను విడిచిపెట్టాలని, లేకపోతే తిరుపతిలో బాంబులు పేలుస్తామని ఈమెయిల్స్ వచ్చాయి. తిరుపతి ఈస్ట్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దర్యాప్తు ప్రారంభించారు. తమిళనాడు సీఎం భార్య, టీఎన్, సీఎం కుటుంబం, డీజీపీ పేర్లు ప్రస్తావించారు. కానీ ఎక్కడా బాంబులు దొరకలేదు. పక్క రాష్ట్రం నేత పేర్లు ప్రస్తావించడంతో తిరుపతి పోలీసులు అన్ని కోణాల్లో విచారణ ప్రారంభించారు. 2024 అక్టోబర్ 24న 3 హోటళ్లను ఈమెయిల్తో బెదిరించారు. మళ్లీ 25, 26 తేదీల్లో మరిన్ని హోటళ్లకు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. ఈ 3 రోజుల సిరీస్లో పోలీసు బృందాలు
జుట్టు పీక్కున్నా అసలు అపరిచితులెవరో ఆచూకీ దొరకలేదు. ఈ బెదిరింపులతో ఎవరికి లాభం? తిరుపతిని పదే పదే ఉక్కిరిబిక్కిరి చేస్తున్న బాంబు బెదిరింపుల మోటివ్ ఇప్పటి వరకు వెలుగు చూడలేదు. ఇవన్నీ తప్పుడు బెదిరింపులే. ప్రజల్లో భయాందోళన సృష్టించడం, స్థానిక పాలనను అస్తవ్యస్తం చేయటమే లక్ష్యంగా జరుగుతున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. పనిలో పనిగా అక్టోబర్ 2024, 27న ఇస్కాన్ ఆలయం, వరదరాజస్వామి ఆలయం తదితర ఆధ్యాత్మిక సంస్థలను లక్ష్యంగా బెదిరిస్తే మతపర ఉద్రిక్తలు రగులుతాయి. ఈ అంశంతో తిరుపతి పేరును దెబ్బతీయవచ్చనేది ఒక కుట్రగా అధికారులు భావిస్తున్నారు. ఈమెయిల్స్, వాట్సాప్లో బెదిరింపులు వస్తున్నాయి. అనామక ఖాతాల నుంచి, హ్యాక్ ఖాతాల నుంచి వస్తున్నాయంటే సైబర్ దుష్ప్రవర్తన, వ్యక్తిగత కక్షల వల్ల కావచ్చు. 2025 అక్టోబర్ 3న ISI, LTET పేరిట బెదిరింపులు, స్థానిక రాజకీయ, సామాజిక సమస్యలు లేవనెత్తే ప్రయత్నం కావచ్చు. కొందరు వ్యక్తులు, మూకలు సమాజం దృష్టిని ఆకర్షించేందుకు చేసే గిమ్మిక్కులుగా అధికారులు అనుమానిస్తున్నారు. ఈ బెదిరింపుల వెనుక ఖచ్చితంగా దోషులు దొరకటం లేదు. ఎందుకంటే స్పష్టమైన ఆధారాలు లేవు కాబట్టి. ఈ బాంబు బెదిరింపు కేసుల్లో ఆధారాలు లేవు, దోషుల జాడ లేదు. పోలీసులు, సైబర్ టీంలు, బాంబ్ స్క్వాడ్లు ఎంత ప్రయత్నించినా అసలు కథ వెలుగులోకి రావడం లేదు. తిరుపతి SCL సుబ్బారాయుడు నేతృత్వంలో పోలీసులు, సైబర్, టెక్నికల్ టీంలు, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, స్నీపర్ డాగులు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం కనిపించడం లేదు. కేసులు నమోదు చేశారు, సమగ్ర సెర్చ్ ఆపరేషన్లు జరిగాయి, ఈమెయిల్స్ ట్రేసింగ్ ఫలించలేదు. ఇక మిగిలింది తిరుపతిలో భద్రత పెంచడం, ప్రజల్లో భయాందోళన లేకుండా పరిస్థితులను సరిచేయటమే లక్ష్యంగా కనిపిస్తోంది. నిజానికి ఒక ఈమెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందో కనుక్కోవచ్చు, కానీ ఇది పూర్తిగా ఖచ్చితమైన సమాచారాన్ని ఇవ్వకపోవచ్చు. ఈమెయిల్ హెడర్ను విశ్లేషిస్తే ఈమెయిల్ ఎక్కడి నుంచి పంపించారో, ఏ సర్వర్ను చేరిందో తెలుసుకోవచ్చు. దీనికి కొన్ని దశలు ఈమెయిల్ క్లయింట్లలో, ఉదాహరణ జీమెయిల్, అవుట్లుక్ ఈమెయిల్ను ఓపెన్ చేసి షో ఒరిజినల్ లేదా వ్యూ సెర్చ్ ఆప్షన్స్ను ఎంచుకోవాలి. ఇందులో రిసీవ్ లైన్లు ఉంటాయి. ఈమెయిల్ ఏ సర్వర్ నుంచి వచ్చిందో ఈజీగా తెలుస్తుంది కదా. ఈమెయిల్ పంపిన వ్యక్తి ఖచ్చిత చిరునామా దొరకదు, ఎందుకంటే సర్వర్ స్థానం మాత్రమే తెలుస్తుంది, వ్యక్తి లొకేషన్ కాదు. గూగుల్, యాహూ సర్వీసులు ఈమెయిల్ హెడర్లకు వివరాలు ఇవ్వవు, కానీ పూర్తి సమాచారంతో మనం తెలుసుకునే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది.